హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి ఇంకో కొత్త ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాం. ఇది వచ్చేసి పాలీయూరిథిన్ అడిసివ్ 212 లాటిగ్రేట్లో మల్టీపిక్స్ అని ఉంటుంది. ఇది వీబాండ్ కంపెనీలో, ఈ రెండు కంపెనీల్లో ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి పాలీయూరిథిన్ అడిసివ్. ఇది వచ్చేసి మల్టీ సర్ఫేస్ మీద, అంటే ఒక టైల్ కానీ ఒక గ్రానైట్ కానీ వేరు సర్ఫేసుల మీద అంటియాలంటే ఆల్టర్నేట్ అనమాట. ఇప్పుడు మెటల్ సర్ఫేస్ అంటే ఇప్పుడు మెట్లకి అందరూ మెటల్ రైలింగ్కి వెళ్ళిపోతున్నారు, మెటల్ స్టెప్స్ వేస్తున్నారు. వాటికి దాని మీద వుడ్ కానీ లేకపోతే గ్రానైట్ ముక్కలు కానీ అంటిస్తున్నారు. అలాంటి వాటికి పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ సర్ఫేస్ మీద మెట్లు చేశాక డైరెక్ట్ కాంక్రీట్ మీద సర్ఫేస్ మీద కూడా దీన్ని అంటియచ్చు. ఇది అడిసివ్ పూసేసి నెక్స్ట్ ప్లైవుడ్ మీద కూడా అంటియచ్చు. గ్రానైట్ ప్లాట్ఫామ్లు లేకపోతే మెట్లు, వుడ్ మెట్లు ఉంటే వాటి మీద, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వుడ్ మెట్లు ఉన్నా కానీ వాటి మీద కావాలంటే మళ్ళీ టైల్స్ కానీ గ్రానైట్ కానీ వేసుకోవడానికి అట్లా. నెక్స్ట్ వస్తే డ్రైవాల్ బోర్డ్స్ పార్టీషన్స్ వాల్స్ ఉంటాయి, వాటికి కూడా అంటియచ్చు. ఆ సర్ఫేస్కి కూడా ఈ మెటీరియల్తో టైల్స్ కానీ గ్రానైట్ కానీ అంటియచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రబ్బరు షీట్లు ఉన్నా కానీ దానికి కూడా టైల్స్ అంటియచ్చు, గ్రానైట్ అంటియచ్చు. ఇదే కాకుండా ఇంకా గ్లాసు కూడా టైలు లేకపోతే గ్రానైట్ పీసులు అంటియచ్చు. గ్లాస్ సర్ఫేస్ మీద కూడా ఇది హై బాండ్ ఉంటుంది. దీని ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా హైగా ఉంటుంది. ఈ ఎండకి ఎండిన అంటే ఇంటీరియర్లో ఎక్స్టీరియర్లో ఎక్కడైనా వాడచ్చు. ఇది పోవటం ఏమి ఉండదు. ఎక్స్టీరియర్లో మీరు ఎట్లా ఏమైనా దేవుడు బొమ్మలు కానీ ఏదైనా ఎలివేషన్ షీట్స్ కానీ అంటించుకోవాలంటే ఈ అడిసివ్ పెట్టి అంటే ఒక్కసారి అంటిస్తే పర్మనెంట్, బిల్డింగ్ ఉన్నంతకాలం అంతే ఉంటుంది. ఊడి పట్టాలు అట్లా ఏమి ఉండదు. హై ఫ్లెక్సిబుల్ మెటీరియల్ ఇది. చాలామంది ఎరాలైటు మామూలుగా సిమెంట్ బేస్డ్ అడిసివ్స్తో అంటిస్తుంటారు. అవి కొన్ని సిమెంట్ సర్ఫేసుల వరకు సిమెంట్ అడిసివ్స్ ఓకే. వేరే సర్ఫేసులు ఉంటే మాత్రం సిమెంట్ అడిసివ్స్లు వాడమాకండి. డిఫరెంట్ సర్ఫేసులకి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఇది మల్టీ ఎనీ సర్ఫేస్లో సంభవిస్తుంది. దీంట్లో వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి హార్డ్నర్ ఇంకొకటి బేసు. ఈ రెండు ఉంటాయి. ఈ రెండు కలపాలి. ఈ రెండు కలుపుకొని పేస్ట్లా చేసి చిన్నగా పల్సగా ఒక 1 mm పూసినా చాలు. 1 to 3 mm మందం పూయాలి. పూసేసి అంటించుకోవడమే. అంటించాక ఒక్కసారి అంటిస్తే మళ్ళీ లైఫ్లో అసలు ఓడటం అనేది జరగదు. దీని పాట్ లైఫ్ వచ్చేసి 1/2 hour ఉంటుంది. అందుకే కొంచెమే కలుపుకోండి, అంతకన్నా ఎక్కువ లైఫ్ ఉండదు. గడ్డగట్టిపోతుంటాయి, కలిపాక గడ్డగడుతుంది. అందుకే చూసి కలుపుకోండి. మీ అవసరానికి తగ్గట్టు కలుపుకోండి. అమ్మంటే అర్ధగంటలోపు వాడతామంటే మొత్తం కలుపుకోవచ్చు. 4 kg 8 kg ప్యాక్ అవైలబుల్ ఉంటుంది. ఇది మార్కెట్లో 4 kg సుమారుగా 3,000 రూపాయలు ఉంటుంది. మన దగ్గర అన్ని హోల్సేల్ రేట్లకే ఇస్తాం, మార్కెట్ రేట్ కంటే కూడా. ఏమైనా అవసరం ఉంటే మా దగ్గరికి రండి. ఇది మిత్ర మార్కెటింగ్ ఖమ్మం. మాకు ఫోన్ కూడా చేయొచ్చు, మా నెంబరు ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. ఇంకా ఏంటంటే ఇలాంటి లేటెస్ట్ ప్రోడక్ట్లు మీ ముందుకు రావాలంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. చేస్తే మీకు ఈ మేస్త్రులకి వీళ్ళకి ఇంటి ఓనర్లకి నాలెడ్జ్ వస్తుంది. దేనికి వాడాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇల్లు కట్టించుకోవడం అంటే మేస్త్రులతో మీరు పని చేయించుకోవాలంటే, మీకు కమాండ్ రావాలంటే మీరు ఏం వాడాలో మీకు దాని మీద పట్టు ఉండాలి. అందుకే ఇవన్నీ మీకు మీ నాలెడ్జ్లో ముందుకు తీసుకురావడానికి కారణం. మేస్త్రులు కూడా కొత్తగా వచ్చిన ప్రోడక్ట్లను వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల పాత పద్ధతులనే ఇంకా ఫాలో అవుతున్నారు. ఇది ఎరాలైట్కి అప్గ్రేడెడ్ మెటీరియల్. ఎరాలైట్కి అప్గ్రేడెడ్ మెటీరియల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.